శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. మన సనాతన ధర్మంలో చాలా మందికి ఎన్నో విధాలుగామైన సందేహాలు ఉంటాయి. అలాంటి దాంట్లో ధర్మ సందేహాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఇంట్లో పూజ విధానం ఎలా చేయాలి, ఆడవాళ్ళు ఏ పూజ చేస్తే ఏ అనుగ్రహం కలుగుతుంది, అలాగే మగవారు ఏ పూజ చేస్తే ఏ అనుగ్రహం కలుగుతుంది అనే దాని మీద ఎంతో మందికి ఎన్నో విధాలుగా కూడా అనుమానాలు ఉంటాయి. వీటన్నిటి గురించి మనకు పూర్తిగా సంపూర్ణంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తుశాస్త్ర అనుభవజ్ఞులు, అలాగే ఆస్ట్రియాలజిస్ట్ వైవిఎస్ఎస్ గిరిరావు గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా. గురుగారు, కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గణపతి నవరాత్రులు అయిపోయి నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి మన గణపతిని స్మరించుకుని ప్రారంభిస్తే ఏదైనా సరే మనకి అవిఘ్నంగా జరుగుతున్న ఉద్దేశంతో ఆయన సంకల్పం. రైట్ గురువు గారు, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే గణపతి ఆరాధనతో ఏ పూజా కార్యక్రమమైనా మొదలు పెట్టే అంశం మనది, అంటే మన తెలుగు సాంప్రదాయాల్లో. అలాంటి గణపతికి కూడా పూజా విధానం కొంతమంది సరిగ్గా చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి, పెద్ద పెద్ద లడ్డూలు పెట్టేసి ఆయన రూపాన్నే మార్చేస్తున్నారు. దాని మీద మీ విశ్లేషణ ఎలా ఉంటది అంటారు? ఖచ్చితంగా అండి. ఇందులో ప్రధానంగా చెప్పండి, శాస్త్రం వేరే ఉంటుంది, సాంప్రదాయం వేరే ఉంటుంది. ఇప్పుడు వివాహ వ్యవస్థలో మీరు చూసారనుకోండి, మాకు ఈవెందో ఎల్ఎల్బిలో కూడా స్థాళీపాకం ఉందా, సప్తపది ఉందా, లాజహోమం ఉందా, తాళిబొట్టు ఉందా, అవి ప్రధానమైనవి. ఈ ఎదురుకోల వచ్చిన వాళ్ళందరికీ అన్ని పెట్టడం, వాళ్ళందరికీ సెంట్లు కొట్టడం, వాళ్ళందరికీ కూడా బ్రెగ్గుడలు పెట్టడం అనేది అంటే మన డాంబరం కోసం, ఆ ఆడంబరం కోసం మనం ఎట్లా చేసుకుంటామో, వినాయకుడికి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పింది, ఈ మనకి మిగతా అన్ని వ్రతాలు కూడా ఆధ్యాత్మికతలో ఏది బంగారు స్వర్ణ విగ్రహం దగ్గర నుంచి, వెండి విగ్రహం దగ్గర నుంచి, రాగి విగ్రహం దగ్గర నుంచి, మామూలుగా రజతము, ఆఖరికి ఇతడి, మీకు పార్థివలింగం కూడా చెప్పారనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈయన కంటిన్యూగా మన ఇంట్లో ప్రతిష్ఠ చేసి పెట్టుకోం. అంటే అంగుష్ట మాత్రంగా ఉన్న విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసి పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటి, మనకి నిమజ్జనం అని చేస్తున్నాం, ఉద్వాసన చేస్తున్నాం. అందుకని ఏంటంటే పార్థివలింగాన్నే తీసుకోమన్నారు. ఈ లిస్టులో ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు. అంటే శాస్త్రంలో చెప్పిన పదాలలో మీరు బంగారు లింగం కానీ, వెండి లింగం కానీ, రాగి లింగం కానీ, ఇత్తడి లింగం కానీ, కనీసం పార్థివలింగం కానీ అన్నారు. కనుక ఏంటంటే ఆ పై కేటగిరీ వర్తించదు. ఎందుకంటే స్థిరంగా మనం ప్రతిష్ఠ చేయం కాబట్టి, రాతిలింగం కానీ. అందుకనంటే పార్థివలింగం, పార్థివం అంటే మట్టి. మీరు అంటే ఇప్పుడు శుభకార్యం చెబుతున్నప్పుడు అశుభం జరుగుతుంది పార్థివ దేహం అంటారు కదా. పార్థివం అంటే మట్టిలో కలిసిపోయేదాన్ని పార్థివ దేహం. అలా దానంటే పార్థివలింగం అంటే మట్టితో మనం చేసినటువంటి మన శివుడికి కానీ, మట్టితో చేసినటువంటి వినాయకుడికి కానీ మనం అర్చన చేసుకునే విధానం అనేది శాస్త్రంలో ఉన్నది. సో అందుకని పూర్వం బంకమండంతో చేసినటువంటి పదార్థంతోనే మనం విగ్రహాలు చేయటం మనకు మొదటి నుంచి ఆచారంలో ఉంది. కాకపోతే ఇతర పూజలు చేసేటప్పుడు మన గణపతికి ప్రథమంగా చేస్తాం. అప్పుడు ఏంటంటే మన హరిద్రా గణపతిని చేస్తాం. ఈ గణపతికి వచ్చేసి ఏంటంటే ఈ పసుపుతో ముద్దలాగా చేస్తాం. అది అమ్మవారికి కూడా చేస్తాం. అమ్మవారికి పెట్టేటప్పుడు ఎదురుగా బొట్టు పెడతాం, పైన బొట్టు పెడితే అది గణపతికి చేస్తాం అనమాట. మీకు ఆ క్లారిటీ. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం చేసేటప్పుడు మీరు లఘువుగా చేసుకోదలుచుకుంటే ఈవెందో హరిద్రా గణపతికి చేసినా పర్వాలేదు. కాదు, ఇక్కడ షోడశోపచారాలు చేస్తాం ఒక్క వినాయక చవితి రోజు. అందువల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా రూపం తీసుకుని బంకమన్నుతో తీసినటువంటి మట్టితో చేయటం అనేది ప్రశస్తంగా ఉన్నటువంటి ఆచారం. ఇక ఇవేంటంటే మనకి వేడుక ఉత్సవంగా చేసేటప్పుడు, అంటే ఆడవాళ్ళ వివాహంలో మనకి వడిగంటు బియ్యం అని కట్టి పంపిస్తారు. అంటే దారిలో ఉండే కందమూలక అవన్నీ వేసి పంపిస్తారు, వడి బియ్యం అని. అది ఆచారం. ఇప్పుడు తర్వాత ఏమొచ్చింది, ఫ్రిడ్జ్ పంపించడం, ఎయిర్ కూలర్ పంపించడం, వాషింగ్ మిషన్ పంపించడం. చివరికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం కొనుక్కోకల్లా, కష్టపడక్కర్లా, మొత్తం ఈ లారీ నిండా సామాన్ వేసి ఇంటి సామాను పంపిస్తున్నారు. అది వాడి ఉత్సాహం. అంటే కన్న తండ్రి పిల్ల మీద ఉన్నటువంటి ఉత్సాహంతో ఇచ్చినది.
ఆ తప్పను కాదంటే అది చూసి మిగతా వాళ్ళందరూ కూడా అయ్యో నేను అవన్నీ పెట్టలేనే మా అల్లుడి గారికి, నేను బ్రాస్లెట్ పెట్టలేనే, నేను బైక్ కొనివ్వలేనే. అసలు అవి ఎక్కడ శాస్త్రంలో లేదు. కన్యాదానం చేయమన్నారు కాళ్ళగడిగి, అంతవరకే. అందుకని ఏంటంటే ఇంకోటి ఏంటంటే బాగా ఇప్పుడు ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అక్కడ అనెథికల్గా ఉన్నటువంటి అంటే సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి భావజాలాలు వ్యక్తం చేయటం, భావజాలాలకి రిలేటెడ్గా ఉన్నటువంటి కార్యక్రమాలు పెట్టడం, అవి కూడా చేస్తున్నారు. అవి దోషపూరితము. అది ఎక్కడా కూడా ప్రోత్సహించవలసినటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే ఈ నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనకు చాలామంది నేను కొంచెం బాధేస్తూ చెప్తుంది ఏంటంటే మనం చక్కగా మన స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత మీరు చక్ర స్నానం అని తిరుపతిలో చేస్తారు, మీరు గమనించారు లేదో. స్వామివారిని అలా తీసుకొచ్చి అలా ముంచి చక్రాల వారిని మళ్ళీ తీసుకెళ్తారు. అలాగే మన 2 చేతులతో పట్టుకుని జాగ్రత్తగా నీటిలోకి అలా లోపల దాకా ఉంచి అలా వదిలేయాలి. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వారు క్రెయిన్లు ఏర్పాటు చేసింది కూడా ఎందుకంటే వీళ్ళన్నదిని వదిలేసి జాగ్రత్తగా నీళ్ళలోకి దాకా తీసుకెళ్ళి అక్కడ క్లిప్పులు తీసేసి అలా నిదానంగా ఉరుగుతుంది. అది యాక్చువల్గా మనం ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారు కూడా. వీళ్ళు అత్యుత్సాహంతో ఉండి అంటే ఏ రోజు వినాయకుడు అష్టోత్తరం కూడా నోటికి రాని వాళ్ళందరూ కూడా నిమజ్జనంలోకి పార్టిసిపేట్ చేసి ఆయన నామాలు కానీ, ఆయన అష్టోత్తరం కానీ, ఆయన షోడశోపచార పూజ కానీ ఏమీ రాదు వీళ్ళకి. ఏ రోజు గణపతికి అర్చనా విధానంలో పంచగట్టుకుని నామం పెట్టుకుని పూజ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ వచ్చేసి నిమజ్జనంలో పాల్గొని ఇలా పట్టుకుని విసిరేస్తున్నారండి. ఏదో మనం ఆడుకునే బొమ్మన కనుక విసిరేస్తున్నట్టుగా నీళ్ళల్లో. అది చాలా బాధాకరమైన విషయం. అది మన ఈ కార్యక్రమం అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నా, అది మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీల వాళ్ళు కానీ, అవి కొంచెం నివారించి జాగ్రత్తగా అలాంటి వాళ్ళని కొంచెం ఈ ట్రాక్టర్ దగ్గరే ఆపేసి ఏమనుకోద్దు తమ్ముడు, మేము కొంచెం మా వాళ్ళ చేత చేయిద్దాం అనుకున్నామని అక్కడ కొంతమందిని ప్రిస్టులను పెట్టేసి, మనకి మిగతా వాటిలో ఏదైనా ఈ దసరాల్లో కానీ లేకపోతే ఏంటంటే మీకు పుష్కరాల్లో కానీ ప్రిస్టులు అందరూ అక్కడ ఉంటారు, వరుసగా నది ఒడ్డున కూర్చుని ఉంటారు. అలా మనకి కావాల్సినంతమంది బ్రాహ్మలు ఉన్నారు. ఈ నిమజ్జనంలో చేసిన వాళ్ళందరూ బ్రాహ్మలు ఉన్నారు కదా, వాళ్ళ మండపం దగ్గర ఆపేయకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి 50 మందిని 60 మందిని వరుసగా నుంచోబెట్టేసి వాళ్ళ చేతికి ఇండి బాబు, ఆయన తీసుకెళ్ళి చక్కగా నిమజ్జనం చేస్తారు. వాళ్ళకి ట్రైన్డ్ అవుతారు. అక్కడ పోలీసులు, సెక్యూరిటీ, ఆ సెటప్ అంతా ఉంటుంది. కాబట్టి మనకి అలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి తగ్గ పుణ్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఏంటంటే చాలామంది నిమజ్జనం అనేది తెలియక అదేంటి నీళ్ళల్లో కలిపేస్తున్నారు ఇన్నాళ్ళు పూజ చేసి అంటే ఏంటంటే ఆయన వాళ్ళ పెద్దమ్మ గారు అనమాట గంగాదేవి. అంటే పార్వతి గంగాదేవి 2 భార్యలు శివాయికి. అంటే చిన్నమ్మ గారు అంటారు కదండి. అదే చిన్నమ్మ గారన్న పెద్దమ్మ గారన్న తల్లి వరుస అనమాట అన్నమాట. అందుకని ఏంటంటే మనం ఒక పిల్లవాడిని తీసుకొచ్చి మన ఇంట్లో ఆడించుకుంటాము, మనం కబుర్లు చెబుతాము, మాట్లాడతాము, చక్కగా ఎదురింట్లో అబ్బాయి బాగున్నాడు అనుకుంటాం. చివరికి ఏం చేస్తాం, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటుందని తీసుకొస్తాం. తర్వాత తీసుకెళ్ళి ఇదిగోండి మీ అబ్బాయి అని చెప్పేసి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తాము. అలా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఇది. మీరు ఎదురింట్లో పిల్లవాడిని మీకు లౌకికంగా మీకు అర్థమే చెప్పాలనుకోండి, ఎదురింట్లో పిల్లవాడిని చూసి అబ్బా చాలా స్వీట్గా ఉన్నాడండి అని చెప్పి చక్కగా ఆడించుకోవడానికి మన ఇంటికి తీసుకొస్తాం. తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు అలా ఇసిరి కొట్టి పడేసి వస్తామా మనం? అంటే మీకు హర్ట్ అయినా కానీ మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. వాళ్ళ పిల్లవాడిని మనం తీసుకొచ్చి మనం చక్కగా ముచ్చటగా ఆడించుకుని లాలించుకుని కూర్చోబెట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు చక్కగా ఇంకో చాక్లెటో ఏదో చేతిలో పెట్టి నాన్న వస్తాను నాన్న బాయ్ నాన్న అని చెప్పి వస్తాం. అంటే ఒక కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాళ్ళు చేసేటప్పుడు అంటే మనం మామూలు లౌకికంగానే ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఎలా చేస్తాం. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కూర్చోబెట్టినప్పుడు మనం చిన్న ఒక ఎమ్మెల్యే గారు వస్తేనో లేకపోతే ఒక ఎంఆర్ఓ గారు వస్తేనో ఆర్డీఓ గారు వస్తేనో మండల లెవెల్ ఆఫీసర్ వస్తేనో మనం లేచి అటెన్షన్లో నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఆవాహన చేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు మనం కలెక్టర్ గారిని అక్కడ కూర్చోబెట్టి మనం ఏంటంటే పిచ్చి కబుర్లు మాట్లాడుకుంటాం మన తినం. ఆయన వచ్చి మీటింగ్ వెళ్ళేదాకా ఎంత డీసెంట్గా అంత డిగ్నిఫైడ్గా మౌనంగా ఉంటాము. ఒక విగ్రహానికి ఆవాహన చేసినప్పుడు ఆ పరమాత్మ వచ్చి అక్కడ ఆవాహన అవుతాడు. మన పరమాత్మ ముందు మనం ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నుంచోవాలో, ఎలా మాట్లాడాలో ఈ సిస్టమ్ అంతా అక్కడ ఉన్నాడు అనే సెన్స్ కనుక మనకి ఉంటే అంత ఒబీడియంట్గా అంత డీసెన్స్గా మనం ఆయన దగ్గర ఆ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు నడుచుకుంటాం. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పి వాళ్ళ తరాలకి చెప్పి నాయన ఇవి చెయ్యండి అని చెప్పి వాడు చిన్నప్పటి నుంచే ఇంట్లో గణపతి కనుక సిస్టమేటిక్గా పూజ చేసి ఉంటే ఆ మండపానికి వచ్చి అటువంటి విక్రి చేష్టలు చెయ్యరు.
అర్థమైందా? అందుకని ఏంటంటే ఇది మన తప్పు పిల్లలది కాదు. వాళ్ళ పేరెంట్స్‌ది. వాళ్ళ హ్మ్. పేరెంట్స్ గనక చిన్నప్పటి నుంచి గణపతిని చక్కగా ఎలా ఆరాధన చేయాలని నేర్పించి ఉంటే, అక్కడికి వెళ్ళంగానే ఆ రిగార్డు ఖచ్చితంగా ఇస్తాడు బిడ్డ. ఓకే. అది మనం గమనించుకొని మనందరం కూడా పేరెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్‌కి చాలా సాంప్రదాయబద్ధంగా మనందరం కూడా మారి, మనం చక్కగా చేసుకోవాలని గణపతికి గణేష్ మహారాజ్‌కి జై. జై.